కదిరి ఏరియా ఆసుపత్రిని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి సందర్శించి కోవిడ్ బారిన పడిన ప్రతి ఒక్క రోగిని పరామర్శించి వారి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో కరోనా రోగులకు అందించవలసిన ట్రీట్మెంట్ విషయంపై చర్చించారు. ఎమ్మెల్యేతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, డాక్టర్ హుసేన్, డాక్టర్ ఆయిషా మరియు ఆసుపత్రి సిబ్బంది తరికి సాదిక్, పిచ్చలి శంకర్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రెఫర్ చేసి ఆక్సిజన్ కానీ అట్లా అవుతుంది. ఇప్పుడు చేస్తుంది రైజింగ్ అక్కడే జరుగుతుంది. అక్కడ ఉన్నారు షిఫ్ట్లో ఉన్నారు. హర్షద్ తర్వాత వచ్చేసి నాగేంద్ర నాయక్ వాళ్ళు వచ్చి ఎప్పుడు వచ్చినావు? బాగుందా? బాగుంది కదా సిస్టర్? వస్తుంది సార్ అండర్ రోడ్ 96 పైకి పక్కన ఇప్పుడు ఈ వాటిలో చేరినా అడ్మిట్ చేసినట్టేనమ్మా. అడ్మిషన్ కదా ఇక్కడ మన వాళ్ళు స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్స్ అందరినీ కూడా పరామర్శించడం జరిగింది. కదిరి ఏరియా హాస్పిటల్కి సంబంధించి దాదాపుగా 80 పడకలతో 80 పడకలకు కూడా ఆక్సిజన్ సౌకర్యంతో మనం కోవిడ్ హాస్పిటల్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతా ఉన్నాం మనం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ అవసరమైన చోట్ల కోవిడ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అవసరమైన చోట్ల ప్రైవేట్ ఆసుపత్రులన్నింటినీ కూడా కోవిడ్ ఆసుపత్రులుగా నోటిఫై చేసి ఎక్కడా కూడా బెడ్స్తో ఇబ్బంది లేకుండా కావాల్సిన పడకలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కదిరిలో మనకి 80 పడకలతో ఏరియా హాస్పిటల్లో అన్నిటికీ కూడా కావాల్సినటువంటి ఆక్సిజన్ సౌకర్యంతో ఏర్పాటు చేస్తాం. దాంతోపాటుగా మైనారిటీ హాస్టల్లో అక్కడ ఒక దాదాపుగా 50 పడకలతో ఒక కోవిడ్ కేర్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని 50 రోజుల్లో 250 పడకలకు కోవిడ్ కేర్ సెంటర్ని కూడా పెంచిపోతా ఉన్నాం. మరి ఇక్కడ ఏరియా హాస్పిటల్కి సంబంధించిన ప్రతి బెడ్కు కూడా కావాల్సినటువంటి ఆక్సిజన్ అంతా కూడా పూర్తిగా అందుబాటులో ఉంది. ఒక ఆక్సిజన్ ప్లాంట్తో పాటుగా 100 పడకలకు కావాల్సినటువంటి పైప్ లైన్స్ ఉన్నాయి, సఫిషియంట్ ఆక్సిజన్ ఉంది. అది కాకుండా ఎమర్జెన్సీ అవసరమైతే కావాల్సిన బల్క్ సిలిండర్లు కానీ, బీ టైప్ సిలిండర్లు కానీ దాదాపు 30-40 వరకు బీ టైప్ సిలిండర్లు ఉన్నాయి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది, ఆక్సిజన్ కానీ పడకలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆసుపత్రిలో అన్నీ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా డాక్టర్లు కూడా కోవిడ్ హాస్పిటల్కి పూర్తిగా 80 పడకలు చూసుకోవడానికి దాదాపుగా ఒక 8 మందితో కూడిన డాక్టర్ల టీం, అదేవిధంగా స్థానిక ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు గౌరవ
సూపరింటెండెంట్ తిప్పేంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ అంతా కూడా అందించడం జరుగుతుంది. ఇతర రక్త పరీక్షలు కానీ, ఎక్స్రేలు కానీ, అవసరమైన వాళ్ళకి సిటీ స్కానింగ్ కానీ అన్నీ కూడా చేయించే ఏర్పాట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాజిటివ్ వచ్చినంత మాత్రాన్ని ఆసుపత్రులకు అందరూ కూడా పరిగెత్తుకు రావాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అర్ధరాత్రి వచ్చినా కూడా ఇక్కడ పథకాలు అందుబాటులో ఉన్నాయి, డాక్టర్లు అందుబాటులో ఉంటారు, నర్సెస్ అంతా కూడా అందుబాటులో ఉన్నారు. బట్ ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. బెడ్లు దొరుకుతాయో దొరకవో, ఆక్సిజన్ ఉందో లేదో అనే భయం ఎవరికి కూడా అవసరం లేదు. అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, అందరూ కూడా శానిటేషన్ కానీ అన్నీ కూడా చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి. అందరూ సన్నద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో కదిరి నియోజకవర్గానికి సంబంధించిన కోవిడ్ పేషెంట్లని ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ, అదేవిధంగా టెస్టింగ్ కెపాసిటీ కూడా కావాల్సిన టెస్టింగ్ కెపాసిటీ ఉంది. ఇప్పటికే దాదాపుగా 100 మంది పైన ప్రతిరోజు కూడా ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ పంపిస్తూ ఉన్నాం. అది కాకుండా మరో 100 వరకు ట్రూనాట్ టెస్టింగ్ కూడా రేపటి నుంచి అందుబాటులోకి వస్తూ ఉంది. దాదాపుగా 200 మంది పైచలకు ఈరోజు డైలీ టెస్టింగ్ కూడా ఇక్కడ చేయడానికి ఏర్పాట్లు జరుగుతుంది. అదేవిధంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా ఈరోజు అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా సెకండ్ డోస్ అవసరమైన వాళ్ళందరికీ కూడా ముందు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ డోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చే 2-3 రోజుల్లో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాబోతూ ఉంది. వ్యాక్సిన్ ఎవరెవరికి సెకండ్ డోస్ ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ డోస్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు, ఒకవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ అయితేనే, మరోవైపు టెస్టింగ్ కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితేనే, అదేవిధంగా ట్రీట్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి సన్నద్ధంగా జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సేఫ్టీ నిబంధనలు, మాస్క్ ధరించడం కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ, శానిటైజర్ వాడడం కానీ, అనవసరమైనటువంటి గుంపు కూడడం, ఎక్కడ కూడా గుంపు కూడకుండా, అవసరం లేకుండా గుంపులుగా లేకుండా తగ్గించుకొని కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ మీ పనులన్నీ కూడా చేసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. జబ్బు వచ్చిన వాళ్ళు, పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి భయం లేకుండా ఎప్పుడు అవసరమైనా కూడా ప్రభుత్వం ఆసుపత్రులన్నీ కూడా సిద్ధం చేసి ఉంది అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం. చూపించి ఇక్కడ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందా? ఎక్కడున్నారు పేషెంట్? పిలుచుకురాపు, ఇక్కడ పిలుచుకురాపు డాక్టర్ ఉన్నారు. ప్రైవేటు టీచర్ మరియు లెక్చరర్స్ ను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ రోజు ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల యూనియన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రైవేటు టీచర్స్ యూనియన్ డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం జుబేర్ సుల్తాన్ మరియు డౌన్ యూత్ ప్రెసిడెంట్ అనిల్ నాయక్ మాట్లాడుతూ, కరోనా ఫస్ట్ వేవ్ లో అనేక మంది ప్రైవేటు టీచర్లు మరియు లెక్చరర్లు నిరాశ్రయులుగా మారి 47 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మరియు ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చి పాఠశాలలు మూతపడటం కారణంగా పాఠశాలలు మూతపడ్డ 5వ రోజుకే దాదాపు 4 ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అనేక సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ని ప్రభుత్వం 5,000 భృతి ప్రతి నెల ఇచ్చి సహాయం ప్రకటించాలని కోరారు. అదేవిధంగా ఏ ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో పీటీఎల్యూ నాయకులు, జనరల్ సెక్రటరీ బాబుఖాన్, ఉపాధ్యక్షులు మనోహర్, జంషేర్, సుదర్శన్, షామీర్ బేగ్, ఖాదర్ బాషా, రవీంద్ర, అల్లా బఖాస్, కృష్ణమూర్తి మరియు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలలపై ఆంక్షలు విధించడం, దానిని మూసివేయడం, 1 నుంచి 9వ తరగతి వరకు మూసివేయడం జరిగింది. దాని ద్వారా మళ్ళా మా ప్రైవేట్ టీచర్లకు ఈ దుస్థితి దాపురించబోతుంది. గత 5 రోజులు కాలేదు పాఠశాలలు మూసి, వెంటనే ముగ్గురు నలుగురు పాఠశాల ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. లేని పక్షంలో ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రైవేట్ టీచర్ల, లెక్చరర్ల యూనియన్లు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా మన కదిరి నియోజకవర్గంలో కూడా మరియు మన అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా త్వరలో మనం ఒక కలెక్టర్ ముట్టడి కార్యక్రమం కావచ్చు, డిఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం కావచ్చు చేయడానికి సిద్ధమవుతున్నాం. మరి రిలే నిరాహార దీక్షలు కూడా పూనుకోబోతున్నామని ఈ ప్రభుత్వానికి సున్నితంగా ఒక విజ్ఞప్తిని తెలుపుతున్నాము. అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మా ప్రైవేట్ టీచర్లని వెంటనే ఆదుకోవాలి. ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో మన
జగన్మోహన్ రెడ్డి అన్న గారు ముందుకు వెళ్తున్నారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా అవార్డు పొందినటువంటి మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈ ప్రైవేట్ లెక్చరర్ని కూడా కంపల్సరీగా ఆదుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లకు చెప్తున్నాను, ఆత్మహత్యలకు పాల్పడద్దండి. ఆత్మహత్యలకు దయచేసి మీరు పాల్పడదండి. మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడి మన హక్కుల్ని, మన యొక్క నైతిక విలువల్ని మనం కాపాడుకుందాం. వెంటనే ప్రభుత్వం ఆదుకునే దిశగా ప్రైవేట్ టీచర్లను కూడా తమ యొక్క పరిధిలోకి తీసుకొని వాళ్ళకి ఏదో విధంగా నిరుద్యోగ వృత్తి కానీ, లేదంటే వాళ్ళకు నిత్యావసర సరుకుల రూపంలో కానీ ఏ విధంగా మన కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయో అదే దిశగా మన రాష్ట్రంలో కూడా ఈ ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లను అండ్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్లకు, లెక్చరర్లకు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. 2018-17 సంవత్సరంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నగారు పాదయాత్ర సమయంలో మన రాష్ట్ర అధ్యక్షులు, పీటీఏలు, ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అధ్యక్షులు అంబేద్కర్ గారు కలిసినప్పుడు తను చెప్పారు, ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్ల కోసం నేను ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేస్తానని. ఆయన యథాతిథిగా తను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక 6 నెలల్లోనే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ కాంతారావు, ఎక్స్ మాజీ జడ్జ్ అయినటువంటి కాంతారావు గారి సమక్షంలో ఒక కమిటీని, మానిటరింగ్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చట్టసభల్లో ప్రైవేట్ టీచర్ లెక్చరర్ల గురించి ప్రతిపాదించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు, కమిషన్ని ఏర్పాటు చేశారు. కానీ అది ఎంతవరకు పని చేస్తూ ఉందా అనేటువంటిది ప్రశ్నార్థంగా మారింది. కాబట్టి ఈ కమిటీల ద్వారా మనకు కాలయాపన చేసే కంటే ప్రభుత్వం వెంటనే ఈ ప్రైవేట్ టీచర్ల లెక్చర్లను ఆదుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత 5 రోజుల నుంచి 1 నుంచి 9వ తరగతి వరకు స్కూళ్ళు లేకపోవడంతో వారం కూడా కాలేదు, అప్పుడే 10 మంది ప్రైవేట్ టీచర్స్ చనిపోయారు. ఇలా మరణిస్తూ ఉంటే ప్రభుత్వం ఇంతవరకు కొంచెం కూడా కనికరం చూపకుండా ఇతర వృత్తి వాళ్ళకి ఇచ్చిన విధంగా ఒక నాయి బ్రహ్మణ కానీ, అలాగే చేనేత కార్మికులు కానీ, అలాగే ఆటో వాళ్ళకి అందరికీ ఇస్తున్న ప్రతి ఒక్క 10,000ని మా ప్రైవేట్ టీచర్స్కి కూడా 10,000 కాకుండా కనీసం నెల మాకు 2,000 నిరుద్యోగ వృత్తిలాగా ఇవ్వండి అని మా బాధను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అలాగే ఈ ఆత్మహత్యలైన చూసి ఆ గవర్నమెంట్లో కొంచెం కదలిక వస్తే బాగుంటుందని ఈ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. సో గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎంతవరకు అంటే ప్రభుత్వము ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది ఇది అని అంటున్నారు, కానీ ఒకరు కూడా ముందుకు వచ్చి ఏ దాకా కూడా టీచర్స్కి ఎవరికి సహాయం చేయడం లేదు. అలాంటప్పుడు గవర్నమెంట్ని అందరూ బేర్ చేసుకొని ఇది చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ గదిలో వచ్చి మాకు అందరికీ సహాయం చేయాలని చెప్పేసి చెప్తున్నాను సార్. ఇంతవరకు చేసినంత వరకు ప్రైవేట్ టీచర్స్ ఎప్పుడు కష్టపడి పిల్లలని ముందుకు తీసుకునే వెళ్తున్నారు. అలాంటి పిల్లల్ని ఇప్పుడు మనం కాపేసి ఇక్కడ వరకు ఎంతవరకు మనకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనేది నేను అడుగుతున్నాను అండి. సో ప్రభుత్వం ఎప్పటికైనా గదిలో వచ్చి మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మాస్కులు ధరించకపోతే చర్యలు తప్పవు. రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. కరోనా నుండి బయటపడాలంటే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి తెలియజేశారు. మండలంలోని రెక్కమాను సమీపంలో సోమవారం ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆటోలు, కార్లను తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కదిరి రాయచోటి మార్గంలో వెళ్లే వాహనాలను నిలిపి తనిఖీ చేశారు. ముఖ్యంగా మాస్కులు ధరించని వారికి అపరాధ రుసుం విధించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ మాస్కులు వాడటంతో పాటు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అలా ప్రభుత్వ నిబంధనలు పాటించని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకుంటే మంచి సేఫ్ సైడ్ వెళ్ళు. గవర్నమెంట్
ఏం పని చేస్తారు? మాస్క్ అందరికీ వెళ్ళిపోయారు. నేను వచ్చి దాదాపు 10 days అయిపోయింది. ఇక్కడ ఎలక్షన్ కాబట్టి కొంచెం బిజీ వల్ల రాలేకపోయాము. ఇక్కడ ఎక్కువ అంటే రెక్కమన్న కానీ కొద్దిగా బిజీ అవుతుంది. ఇది ఇక్కడ ఎత్తుకుంటా కానీ ఇక్కడ కదిరి రూట్ కానీ ఇద్దరు కొద్దిగా బిజీ అంటే ఎక్కువ క్రౌడ్గా ఉండే రూట్ ఇది కాబట్టి ఇప్పుడు ఈ కరోనా అనేది ఎక్కువ వస్తుంది. మళ్ళీ సెకండ్ వేవ్ కరోనా ఇంకా టీవీలో పేపర్లో చూస్తున్నారు డైలీ. అంటే ఇప్పుడు నిన్నటి వరకు మన స్టేట్లో 3,000 4,000 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలోనే దాదాపు 300-400 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అంటే మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎలా అయితే కరోనా వచ్చిందో మళ్ళీ ఆ విధంగానే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కరోనా, సెకండ్ వేవ్ కరోనా. పోయినసారి డెత్ రేట్ తక్కువ ఉన్నది. అంటే ఏదైనా వచ్చినా ఒక సింపుల్గా సిమ్టమ్స్ ఉన్నాయంటే చనిపోలేదు ఎక్కువ మంది. కానీ ఈసారి ఇది రావడం వల్ల ఏమవుతుందంటే చాలామంది చనిపోతున్నారు, చూస్తున్నారు. కారణం మహారాష్ట్ర అదర్ స్టేట్లో ఎక్కువ అవుతుంది. అంటే చనిపోవడం ఎక్కువ చనిపోతున్నారు. ఏ వయసు వాళ్ళైనా కానీ, అంటే ఏజ్తో సంబంధం లేదు, వయసుతో సంబంధమే లేదు అసలు. అంతకుముందు అయితే ఎక్కువ 50 years అబవ్ వాళ్ళకు, 60 years అబవ్ వాళ్ళకు కొద్దిగా ఎఫెక్ట్ ఉన్నది, చిన్నపిల్లలకు ఉన్నది అంటున్నారు. ఇప్పుడు ఏ వయసు 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసు ఉన్న గురించి సడన్గా అటాక్ అవుతుంది. నేను ఈ షాపులు కాబట్టి మీకు అందరికీ ఇక్కడ ఎక్కువ షాపులు ఉన్నాయి రికమెండ్ క్లాస్లో. హోటల్ కానీ షాపులు కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు 80% మాస్క్ అయితే ధరించాలి. మాస్క్ ధరించి షాపులో ఎవరైనా మాస్క్ లేకుండా వస్తే మాత్రం వాళ్ళు రిటర్న్ పంపించేసేయండి. లేదా మీ దగ్గర షాప్లో మాస్క్ ఉంటే వాళ్ళకి మాస్క్ ఇవ్వండి. మాస్క్ లేకుండా మాకు ఎవరైనా కనపడితే, మీరు కనపడినా కానీ షాప్లో ఎవరైనా కనపడినా కానీ ఫైన్లు, భారీ ఫైన్లు వేస్తాం. మీరు అటైతేనే మాట్లాడారనే ఉద్దేశంతో కొద్దిగా మార్పు రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు జరిమానా వేస్తేనే పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని కానీ ఎంపీడీ ఆఫీసులతో. పంచాయతీ సెక్రటరీ వస్తాడు, మా పోలీసులు వస్తారు, ఫైన్ రాస్తారు. అంతే స్లిప్లో ఒక 500 చేతులు పెడతారు స్లిప్ రాసి, అంటే డబ్బులు తీసుకొని డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఆ పరిస్థితి మీరు ఊరికి మీరు చేసే పని రోజుకి 500 రూపాయలు వస్తుంది. ఊరికి ఫైన్లు జరిమానా రూపంలో కట్టాల్సి వస్తుంది. అంతేనా? జరిమానా పక్కన పెట్టండి, ముందు ఆరోగ్యం చూసుకోండి. మీది హెల్త్, మీ కుటుంబంలో పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎంతోమంది ఉంటారు కదా, మీ వల్ల వాళ్ళు సఫర్ అవుతారు. అంటే ఇప్పుడు మామూలుగా అనిపిస్తుంటారు, ఏమనిపించదు, బాగుండాలి ఏమైతే ఎన్ని మామూలు చెప్తుంటారని. సడన్గా ఒకసారి ఒకరోజు ఫీవర్ వచ్చి ఏమైనా జరిగితే సడన్గా చనిపోతారు. అంతే. అలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దయచేసి మీకు చెప్తున్నాను. అంటే మేము మీటింగ్ చెప్పి ముందు ఏం చెప్తున్నామంటే మొన్న చెప్పాము ఊరికే, కానీ ఇప్పుడు కొద్దిగా సీరియస్గా ఉంది ఈ విషయం. ఏఎన్టీయూ 11వ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు నేటి యువత నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత ప్రమాణాలతో ముందుకు వెళ్లాల్సిన తరుణం ఇదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. శనివారం ఉదయం అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో జేఎన్టీయూ 11వ స్నాతకోత్సవం జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి వర్చువల్ విధానంలో పాల్గొని తన సందేశాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ ముఖ్యంగా స్నాతకోత్సవం అనేది విశ్వవిద్యాలయానికి ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిగ్రీలు, అవార్డులు అందుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర గవర్నర్ అభినందనలు తెలిపారు. చరిత్ర ఎప్పుడూ యువత యొక్క శక్తి సామర్థ్యాలతో నిర్ణయింపబడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విశ్వవిద్యాలయాలలో విద్యను మరింత నాణ్యతగా మెరుగుపరచడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుని సరైన దిశగా పయనింపజేస్తున్నారని తెలిపారు. సాంకేతిక విద్యా సంస్థలు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వర్చువల్ క్లాస్ రూమ్స్, ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ ఎగ్జామ్స్ మొదలగునవి చాలా ముందుగా ఉన్నాయని కొనియాడారు. యువత తమ కలలను సాకారం చేసుకుని ఇతరుల కలలను కూడా సాకారం చేసుకొనుటకు చేయూతనివ్వాలని హితవు పలికారు. మీ అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. Welcome, Chief Guest of today's convocation, Professor Anil Sahasrabudhe Sir, AICT Chairman. Welcome, sir. Welcome all members of Executive Council. The university feels honored to confer honors of Doctor of Science of JNTU University, Anantapur, to Professor Y. Venkataraman. MBA, MCA, MS, MPhil, MPharm, MD,
from the PhD and trainer, they may be admitted to the degree and necessary permission may be accorded for distribution of the degrees. Education, Government of Andhra Pradesh, Dr. Adimulam Suresh Garu to award degrees and gold medals on his behalf. Honorable Vice Chancellor shall request Dr. Adimulam Suresh Garu, Minister. Syed Suraya, Electrical and Electronics and Communications Engineering. Nagi Shravana Sandhya, Electrical and Electronics, Vishyamaya Engineering College, Kavali. Sindhu, Electronics and Communication Engineering, Sri Venkateshwar. A special guest of honor of this Sound 11th Convocation Ceremony of JNTU Anantapur. It's a great honor and privilege for me. This university is my alma mater, and I remember receiving my doctoral degree a few years back in a similar convocation from this university in 2010, like one of the recipients here, Mr. Shikala, who has come and then taking a doctoral degree from me. It really gives me goosebumps and a reminiscence of those wonderful glorious days for which actually I indebted to this alma mater and this great university and such a great college which has a lot of legacy. As Education Minister of the state of Andhra Pradesh, it is pertinent for me on this occasion to inform all of you regarding the various efforts and focus of the state government under the leadership of our Honorable Chief Minister Sri Y.S. Jagannath Reddy Garu, especially on improving the quality of higher education, more importantly, the technical education in the state. As you all know that already in 2 years of our governance of our Congress Party under the dynamic leadership of our Chief Minister Sri Y.S. Jagannath Reddy Garu, we have enacted a lot of laws. We have undertaken a lot of reforms, both institutional, infrastructural, functional, and list of the administrative reforms, right from strengthening the grassroots of administration by empowering the local bodies in the form of Grama Sachivalayas to the Higher Education Planning Board and Higher Education Regulatory Monitoring Commission, and we have come up with a lot of paradigm shifts. I'm sure the distinguished guests here and the students who have really accomplished a lot of their career would come to know when they enter into the real world, especially in Andhra Pradesh. Several welfare measures as well as reforms in higher education system are introduced by the state government in the recent past. In accordance with the promises made in the manifesto under Navaratnam, during which our Honorable Chief Minister in his law march of a Padhyaka, Praja Sankalpa Yatra, which was undertaken almost 3,648 kilometers, where we see the woes and the problems of all sections of the society. Thereby, we have come out with a solution called Navaratnas. As well as the government has found, we are proud to say that 90% of the accomplishment, the participation of the parents in monitoring the studies of their wards, this among all the eligible students is credited to the accounts of the mothers. Nowhere in the country such a unique scheme is being implemented. I will just mention interacting with some of the legislators and from the management of the engineering colleges about the deposits given in the form of cash incentives through which have given they said that it has been deposited in the accounts of merchants, but they have to come to the management.
This is what actually the purpose of this scheme. Now the management have to literally search for the students and literally manage the mothers also should visit the institutions and find out what are the infrastructures available, what are the manpower resources available there, where this child is being studied there, and when the amount is being given in full reimbursement, whether that amount is being fully utilized, whether by the child or by the management, is what actually this government wants. The parents, the major stakeholders of the education ecosystem should know. All the students receiving the various degrees in this convocation and appeal to all of them is for their participation in the holistic development of the state. Our the young state, after bifurcation, a lot of avenues and opportunities are there for the young budding technocrats. As I've been telling you that there is no debt for employment. Employment is available, but employability is the main problem. The degrees, what you carry and the number of books what you read is not the barometer for testing for your levels of education. The levels of education is not tested by the number of degrees what you receive. The levels of education is not tested by the number of books you receive. The levels of education is tested how much independent thinking you have done. The mindset what you carry by virtue of this education. Education should give you this scientific temper. For all of you to think rationally, logically, value-based in whichever field you go. You should do it with passion. Passion being. The society will have great expectations from you in the task of nation building. Be proud of your alma mater, in which I am also part of that, and even the honoris causa, Professor Venkataraman, a man with a lot of virtues and a legend in his own field. And I really salute sir on this dance for the honorary process which is being given in this August occasion in which I am also present here. And I am really humbled and I am honored to be present while conferring this honorary causa to you, sir. And the society will have great expectations from you in the task of nation building. Be proud of your alma mater and be grateful to your parents and teachers, and hope you will cherish the memories and friendships which you have developed in this college for your long stay here forever and ever. I thank once again the authorities of JNUA for giving me this wonderful opportunity. It's been a pleasure being with you all today. It has been an honor to be among such accomplished individuals who are able to carve out a niche for themselves and who are going to be a brand by themselves when they enter into the world and they bring knowledge and glory to this alma mater. JNTU అనంతపూర్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో కూడా విద్యార్థుల ఆరోగ్య భద్రత కాదు, వాళ్ళ చదువు కూడా ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకుపోతున్న నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క స్నాతకోత్సవాన్ని పూర్తిగా కోవిడ్-19 ప్రోటోకాల్స్ను ఫాలో చేస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, శానిటైజేషన్ మొత్తం ఆడిటోరియాన్ని చేసి ఈరోజు సుమారు 2 సంవత్సరాలు అంటే గత విద్యా సంవత్సరం 2 కలిపి సుమారు 16,000 మంది విద్యార్థులకు బీటెక్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, అట్లాగే పిహెచ్డీలో సుమారు 200 పైచిలకు పిహెచ్డీ పట్టాలను కూడా ఈరోజు ప్రదానం చేయడం జరిగింది. మరి కోవిడ్-19 యొక్క పరిస్థితుల దృష్ట్యా, ఈ యొక్క మహమ్మారి మరి విజృంభిస్తున్న పరిస్థితుల్లో మరి ముఖ్య అతిథులుగా మరి గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మరి అట్లాగే మరొక ముఖ్య అతిథి ఏఐసిటి చైర్మన్ గారు అనిల్ సహస్రబుడ్డే గారు మరి ఈరోజు
మరి చరవాణి ద్వారా మరి దూరవాణి ద్వారా ఈ యొక్క వర్చువల్ మీటింగ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం, మరి ఎవరైతే ఈ యొక్క PhD పట్టాలు పొందారో ఈ అవార్డు గ్రహీతలు అందరూ కూడా మరి 100% ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క డిగ్రీలను ఏ విధంగా కష్టపడి మరి 5 సంవత్సరాల పాటు వాళ్ళు కష్టపడి సాధించుకున్నారో ఆ డిగ్రీల ప్రధానోత్సవం మరి ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అయినా కూడా చదువు కోసం, చదువు మీద ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మీద నమ్మకంతో, విశ్వాసంతో మరి భద్రత, ఆరోగ్య భద్రతలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచి మరి దాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్దకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఉన్నత విద్యకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అన్ని యూనివర్సిటీస్ని మరి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద తీర్చిదిద్దాలనే ఒక రోడ్ మ్యాప్ని తీసుకుంటూ ముందుగా 3 ప్రధానంగా యూనివర్సిటీలని నేషనల్ ఇంపార్టెన్స్లో మరి జాతీయ స్థాయిలో మరి మొదటి 10 ర్యాంకుల్లో నిలిపే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి తీసుకున్న నిర్ణయంలో ఈరోజు ఈ యొక్క JNTU కూడా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. JNTU అనంతపూర్ మరి ఈరోజు రీసెర్చ్లో కానివ్వండి, లేకపోతే ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో కానివ్వండి, విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్లో కానివ్వండి, మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. అక్రిడిషన్స్లో కూడా మరి ఈరోజు అక్రిడిషన్స్ కూడా ఈరోజు తీసుకుంటా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి సాంకేతిక విద్యను అందించడంలో మరి ముఖ్యంగా ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మరి దీనికి ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ కానివ్వండి, కాన్స్టిట్యూంట్ కాలేజెస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈరోజు నాణ్యత ప్రమాణాలని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఈ అఫిలియేటెడ్ కాలేజెస్లో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ముఖ్యంగా విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రధానంగా. ఎందుకంటే నైపుణ్యత లేని విద్య మరి ఈరోజు వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు పూర్తిగా దీన్ని విస్మరించాయి. గత ప్రభుత్వాలు కేవలం పేపర్ల మీద, పబ్లిసిటీ మీద మరి మేము నైపుణ్యత ఇస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాం అని చెప్పి పెద్దగా మరి హోర్డింగ్స్ కానివ్వండి, పబ్లిసిటీలు కానివ్వండి ఇవన్నీ చేసి విద్యా ప్రమాణంగా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. అకాడమిక్ కరికులం కానివ్వండి, మరి అకాడమిక్ స్ట్రక్చర్ కానివ్వండి, గత ప్రభుత్వాలు మరి సాంకేతిక విద్యను అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ఈరోజు ఆ దిశలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఖచ్చితంగా నైపుణ్యతకు పెద్దపీట వేయాలి అని చెప్పి నైపుణ్యత మీద దృష్టి పెడుతూ ప్రతి కోర్సులో కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో కంపల్సరీ చేస్తూ కోర్సులను కూడా ఈ యొక్క బీటెక్ ఆనర్స్ కానివ్వండి, BA ఆనర్స్ కానివ్వండి, BCom ఆనర్స్ కానివ్వండి వీటన్నిటినీ మరి రూపకల్పన చేస్తూ అన్ని యూనివర్సిటీలకు యూనిఫామ్ సిలబస్ ఒకటి ఉండాలి అని ఆలోచన చేస్తూ మరి నూతన జాతీయ విద్యా విధానాన్ని బహుశా దేశంలోనే మరి అతి కొద్ది రాష్ట్రాల్లో వీటిని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుందని మరి సందర్భంగా నేను తెలియజేస్తాను. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే దిశలో ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కానివ్వండి, మరి అట్లాగే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కానివ్వండి, ఇవన్నింటినీ ప్రధానంగా విద్యార్థులకు సాధికారత ఇవ్వాలి. విద్యార్థులకు వాళ్ళకు నచ్చినటువంటి ఈ కోర్సుల్లో నచ్చినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్స్ను తీసుకొని ఈ యొక్క నైపుణ్యతను సంపాదిస్తే రేపు మరి ప్రపంచ పోటీల్లో ఎక్కడైనా కూడా వారు నిలవగలరు. మరి రాబోయే తరానికి కూడా ఈ యొక్క టెక్నాలజీ మరి బడిబడిగా మార్పు చెందుతున్న నేపథ్యంలో మరి ఈ యొక్క కోర్సులు ఖచ్చితంగా వారికి అందుబాటులోకి రావాలని చెప్పి ఈ యొక్క సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే ఆ ఇండస్ట్రీలో కూడా ఇబ్బంది లేదు, డోకా లేదు, వీరికి నైపుణ్యత ఉంటుంది అనే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అట్లాగే దేశవ్యాప్తంగా కూడా అందరి మరి ప్రశంసలను మరి పొందుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ యొక్క స్నాతకోత్సవ మరి ఉపన్యాసంలో కూడా AICTE చైర్మన్
ఏఐసిటి చైర్మన్ గారు ఈ అనిల్ సహస్రబుద్ధే గారు మరి ఈరోజు మాట్లాడుతూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి తీసుకుంటున్నటువంటి యొక్క సంస్కరణలను ప్రత్యేకంగా ఉటంకిస్తూ మరి అభినందించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మరి ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా విద్యాభివృద్ధి జరుగుతూ ఉంది, ఏ విధంగా సంస్కరణలు వస్తున్నాయి, ఏ విధంగా నాణ్యత ప్రమాణాలు పెరుగుతున్నాయి అనేది దేశం అందరికీ కనపడతా ఉంది. ఒక్కరికి తప్ప తెలుగుదేశం పార్టీ మరి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకు మాత్రం కనిపించట్లేదు. ఈ యొక్క విద్యా ప్రమాణాలు కానివ్వండి, ఈ యొక్క సంస్కరణలు కానివ్వండి, ఏదో ఈ యొక్క కరోనా నేపథ్యంలో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా విద్యాశాఖ ఈ పరీక్షలు కానివ్వండి, లేకపోతే ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఏదో విధంగా ఈ యొక్క ఆరోగ్య భద్రతను కాపాడుతూ విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మరి అందులో ఉన్నటువంటి భాగస్వాములందరికీ, టీచర్లకు కానివ్వండి, ప్రొఫెసర్లకు కానివ్వండి, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, వారికి మానసికంగా దృఢత్వాన్ని కల్పించే దిశగా మరి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అట్లాగే పవన్ కళ్యాణ్ కానివ్వండి మాట్లాడాల్సిన మరి పరిస్థితుల్లో పూర్తిగా నైరాశ్యాన్ని, నిస్పృహను, మరి ముఖ్యంగా ఆందోళన కలిగించే విధంగా లేని సమస్యను సృష్టిస్తూ మరి ఈ అవకాశాన్ని, ఈ కరోనా లాంటి యొక్క మహమ్మారిని నియంత్రించే క్రమంలో మరి సూచనలు, సలహాలు ఇచ్చేది పోయి మరి ఇంకా దీన్ని రాజకీయం చేస్తూ రాజకీయం కోసం వాడుకుంటూ ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద చల్లాలి, ఏదో విధంగా ఈ కరోనా నేపథ్యంలో ఉండగానే ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకురావాలి, ముఖ్యంగా విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్యన ఏదైనా మరి గొడవ పెడితేకినా దాన్ని చూస్తూ పబ్బం గడుపుకోవాలని ఒక నీచ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు మాట్లాడుతున్నాయి. నేను ఈ యొక్క క్యాంపస్లో, జేఎన్టీయూ క్యాంపస్లో, ఈ యొక్క విద్యాలయాల్లో, ఇది కూడా ఆలయం కదా, ఈ ఆలయంలో మరి అలాంటి రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నా కూడా ఈ వాళ్ళు చేసే పనులకు మాత్రం ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఏది ఏమైనప్పటికీ ఎంత విపత్తు వచ్చినా కూడా మనం ఈ యొక్క కరోనా లాంటి మహమ్మారిని ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మొదటి వేవ్లో, ఫస్ట్ వేవ్లో ఏ విధంగా కంట్రోల్ చేయగలిగామో మనందరం చూసాం. మరి నెంబర్ ఆఫ్ టెస్ట్లు కానివ్వండి, నెంబర్ ఆఫ్ డెత్స్ కానివ్వండి, లేకపోతే ఆ యొక్క కంటైన్మెంట్ ఏ విధంగా మరి దాన్ని నియంత్రించే దిశలో ఆ జోన్స్ కింద రెడ్ జోను, గ్రీన్ జోను, మరి ఆరెంజ్ జోన్స్ అని ఈ విధంగా విభజించేసి దేశానికి ఆదర్శంగా నిలిచి దాన్ని కట్టడి చేయడంలో పూర్తిగా సఫలీకృతమయ్యాము ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఈ సెకండ్ వేవ్లో కూడా ఖచ్చితంగా మరి చర్యలు తీసుకుంటాము, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ఉపాధ్యాయుల భద్రత, విద్యార్థుల భద్రత ప్రధానం. మరి వారి ప్రాణాల కన్నా మించింది ఏం లేదు. మరి వారి ఆరోగ్యం కోసం ఎంత డబ్బైనా కూడా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే చదువు కూడా ఈరోజు ముఖ్యంగా గత సంవత్సరం కూడా మనం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా మరి విద్యా సంవత్సరాన్ని కోల్పోతే మరి దాని యొక్క పరిణామాలు, పర్యవసనాలు రాబోయే తరానికి చాలా చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని మరి ఆచితూచి ఉన్న పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తూ అడుగులు వేస్తూ ముందుకు పోతున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు 1 నుంచి 9th క్లాస్ వరకు మనం మరి అందరినీ మరి ప్రమోట్ చేస్తూ పరీక్షలు రద్దు చేసి ముందుకు పోతా ఉన్నాం. మరి క్లాస్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. వేసవి సెలవులు 1 నుంచి 9వ తరగతికి ప్రకటించడం జరిగింది. 10వ తరగతి మరి ఎగ్జామ్స్ ఇంకా జూన్లో ఉన్నాయి. కాబట్టి మరి ఆ విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవాలి. ఒక విద్యా సంవత్సరానికి 222 రోజులు కావాలి. మరి గత ఫస్ట్ వేవ్లోనే మనం అమూల్యమైన సమయాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఆల్మోస్ట్ నవంబర్లో క్లాస్ వర్క్ స్టార్ట్ చేశాం. కాబట్టి ఆ 222 రోజుల్ని 165 రోజులు కుదించడం జరిగింది. సిలబస్ను కూడా ఆల్మోస్ట్ 30% తగ్గించడం జరిగింది. 10వ తరగతి పరీక్షల మరి విధానాన్ని కూడా మార్పు చేయడం జరిగింది. పిల్లలకు పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆందోళన తగ్గించే విధంగా మరి ముందుకు పోతున్న నేపథ్యంలో మరి ఈరోజు ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తూ లేని భయాందోళనలను కలిగిస్తూ తల్లిదండ్రులను ఇంకా ఆందోళన గురి చేయడం అనేది సమంజసం కాదు. మేము అన్ని గమనిస్తూ ఉన్నాం. సరైన సమయంలో సరైన నిర్ణయం చేసుకుంటాం. ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే ఉందో 10th క్లాస్ అది కూడా మరి ఆల్టర్నేట్ డేస్లో మరి చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని గురించి కూడా ఆలోచన చేస్తూ మరి వీటిని మరి ముందుకు తీసుకునే దిశలో మరి ఆచితూచి అడుగేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏమైతేనే ఈరోజు అనంతపూర్లో మరి ఈ యొక్క స్నాతకోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, మరి ముఖ్యంగా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, సెనెట్ కౌన్సిల్ వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా ఈ యొక్క స్నాతకోత్సవం అనేది ఒక అకాడమిక్ క్యాలెండర్, యూనివర్సిటీ అకాడమిక్ క్యాలెండర్లో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం.
ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. అది ఈయన కోల్పోతే నిజంగా మరి విద్యార్థులు ఎవరైతే ఆ మెడల్స్ ఈ యొక్క కాన్వకేషన్లు తీసుకోవాలనుకుంటారో చాలా నిరాశకు మరి గురయ్యే మరి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదో విధంగా మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయంగా ముగించినందుకు మరి JNTU అనంతపూర్ని మరి మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ ఈ యూనివర్సిటీని ఇంకా అభివృద్ధి చేసే దిశలో మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మరి చేయూతనిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తారు. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.